ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు రాజీలేని పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు ఇప్పటికీ ఉగ్రవాదాన్ని తమ జాతీయ అధికార విధాన సాధనంగా వినియోగించుకుంటున్నాయని G20 సదస్సులో ఆరోపించిన మోదీ ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కటిగా నిలిచి ఎలాంటి రాజకీయ సడలింపులు లేకుండా పోరాడాలని పిలుపునిచ్చారు. సంయుక్త కార్యాచరణతో ముందడుగు వేయాలని 2 రోజుల సదస్సులో దేశాధినేతలు తీర్మానించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్పై ఉగ్రమూకలు పాశవికంగా దాడి చేసి 129 మంది ప్రాణాలు బలిగొన్న వేళ టర్కీలో జరిగిన G20 సదస్సులో ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా విస్తృత స్థాయి చర్చ సాగింది. ప్రపంచ సవాళ్లు, ఉగ్రవాదం, శరణార్థుల సంక్షోభం అనే అంశంపై ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ప్రపంచానికి ఉగ్రవాదమే అతిపెద్ద సవాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే అన్ని దేశాల లక్ష్యం కావాలన్న ఆయన ఉగ్రవాద ముఠాలు దేశాల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారిని, ఉగ్రవాద ప్రయోజకుల్ని తప్పకుండా వేరుచేసి చూడాలన్న ఆయన మానవత్వ విలువలను పంచుకునే వారికి బాసటగా నిలవాలని పేర్కొన్నారు. ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ న్యాయ విధి విధానాలను పునర్వ్యవస్థీకరించుకోవాలని ఆయన సూచించారు. సమాజంపై దాడులే ఉగ్రవాదుల లక్ష్యంగా మారిందన్న మోదీ ఇప్పటి వరకు ఉగ్రవాద అణచివేతకు ప్రపంచవ్యాప్త సమగ్ర వ్యూహం లేదని గుర్తు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమగ్ర ఒప్పందం చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. సవాల్గా మారిన శరణార్థుల సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాల వ్యూహం అవసరమని మోదీ అన్నారు. ఇదే సమయంలో నల్లధనాన్ని భారత్కు తిరిగి రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని G20 దేశాలకు మోదీ విజ్ఞప్తి చేశారు. బ్యాంకింగ్ చట్టాల్లో గోప్యతపరంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరించాలన్న ఆయన పన్ను సమాచారంపై ఉమ్మడి ప్రమాణాలు రూపొందించాలని ప్రతిపాదించారు. అవినీతి, నల్లధనాన్ని తమ దేశం సహించబోదని స్పష్టం చేసిన ప్రధాని దేశీయంగా నల్లధనాన్ని నిర్వహించడానికి త్వరలో నూతన చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఉగ్రవాదం సహా అవినీతి కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రతిజ్ఞ చేసిన G20 దేశాలు అసమాన ఆర్థిక వృద్ధిని నిలువరించడానికి విధానపరమైన సాధనాలన్నింటినీ వినియోగించుకుంటామని స్పష్టం చేశాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఐక్యంగా ఉండడం సహా అంతర్జాతీయ ఒప్పందాలు, భద్రతా మండలి తీర్మానాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని తీర్మానించాయి.